కేంద్రంలో ఏర్పాటు కాబోయే సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణకు త్వరలో పూర్తిస్థాయి గవర్నర్ను నియమించనుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పుదుచ్చేరి, జార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్నారు. దీంతో 3 రాష్ట్రాల మధ్య పర్యటించాల్సి వస్తుందని, ఇది కొంత ఇబ్బందిగా ఉందని రాధాకృష్ణన్ పలు కార్యక్రమాలు చెప్పారు. మార్చి 19న తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్కు అదనంగా తెలంగాణ, పుదుచ్చేరిల ఇన్ఛార్జి బాధ్యతలను కేంద్రం అప్పగించింది. ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలో ప్రధాని, కేంద్ర మంత్రి మండలి, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించనుంది. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు తొలగించి ఆ స్థానాల్లో కొత్త గవర్నర్లను నియమించనుంది. ఇటీవల ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎంపీలకు ప్రస్తుతం గవర్నర్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దాకా రాష్ట్ర గవర్నర్గా వ్యవహరించిన తమిళిసైకు బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గవర్నర్ పదవికి రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి ఆమె పోటీ చేసింది. అయితే డీఎంకే అభ్యర్థి చేతిలో తమిళిసై ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమిళిసైని రాజ్యసభకు పంపించి ఆపై కేబినెట్లో తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన రాజ్యసభ సభ్యులు పలువురు రాజీనామా చేయనుండడంతో ఏదో ఒక స్థానం నుంచి తమిళిసైని నిలబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా పార్టీ తమిళనాడు చీఫ్ అన్నామలైని కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాన్ని బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.